మహబూబాబాద్ జిల్లా మల్కనూరు గ్రామ పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. విధులకు సమయానికి రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ఎంపీటీసీ ఆరోపించారు. జిల్లా వైద్య అధికారులకు అనేకసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. హాస్పిటల్కి ఎవరూ రాకపోవడంతో వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కనూరు ట్రైబల్ పిహెచ్ నుండి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ మండలంలో 50,000 మంది జనాభా. ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలే అత్యధికంగా ఉంటారు. మరి ఈ ట్రైబల్ పిహెచ్సిలో వైద్యము మరి సంపూర్ణంగా ప్రజలకు ఒక టైం ప్రకారం కానీ సమయానికి కానీ రాకుండా మరి వైద్యాధికారి ఇలా ఇప్పుడు 10 గంటల 20 నిమిషాల సమయం అయింది. ఇంతవరకు వైద్యాధికారి కానీ హెచ్ఈఓలు కానీ ఒక హెడ్ క్వార్టర్ సూపర్వైజర్ గారు తప్ప, ఒక ఇద్దరు కాంట్రాక్ట్ ఏఎన్ఎం మన కాంట్రాక్ట్ నర్సులు తప్ప ఇంతవరకు స్టాఫ్ ఎవరూ రాలేదు. అదేవిధంగా చూస్తే మరి ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఇదే హాస్పిటల్లో బిల్డింగ్లో నడుస్తూ ఉంది. మరి ఆయుర్వేదిక్లో ఉండే కాంపౌండర్ డాక్టర్ గారు లేరు. కనీసం కాంపౌండర్ కూడా ఇవాళ 3-4 రోజుల నుంచి వచ్చినట్టు దాఖలా లేవు. ఆ కుర్చీ కూడా ఖాళీగా ఉంది. మరి వైద్యులు సమయానికి రాకపోవడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు మరి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆశ్రయించి మరి ₹1,000 ఖర్చు పెట్టే పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి దాపురించి ఉంది. మరి నేను ఈ వేదిక ద్వారా మరి జిల్లా అధికారి అయినటువంటి వైద్యాధికారి గారికి కోరుతా ఉన్న మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి గారికి తక్షణమే మరి హాస్పిటల్ సక్రమంగా నడిచేలాగా సంబంధిత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని మరి ఈ ప్రాంత ప్రజలకి వైద్యం అందించడానికి సహకరించాలని కోరుతా ఉన్నా.